హలో వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక రీజన్ అయితే ఉంది. సో ఏంటంటే నేను 2 days బ్యాక్ హైదరాబాద్ ఆఫీస్ మీటింగ్ ఉంటే వెళ్ళాను కదా. సో అక్కడ వెళ్తుంటే ఐ థింక్ ఎర్లీ మార్నింగ్ అనుకుంటా ఆ స్టాప్ వచ్చేసింది. నేను అప్పటికి ఒక లేచి చూసేసరికి యాపిల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి కదా. సో అవి సెకండ్ జనరేషన్వి. ఆల్రెడీ నేను యూస్ చేసేది కూడా అవే యూస్ చేస్తాను. అయితే కింద పడిపోయి ఉన్నాయి. ఎలా అంటే ఇట్లా ఓపెన్ అయిపోయి ఇట్లా పడిపోయి ఉన్నాయి. అదేంటి ఇట్లా పడిపోయినాయి అని చెప్పేసి సర్లే అని చెప్పి దానికి ఛార్జ్ లేదు మెయిన్ అప్పటికి. సరే ఎవరన్నా అడిగితే ఇద్దామని చెప్పి చాలాసేపు చూసాను. అందరు దిగిపోతున్నారు, ఎవరు అడగట్లేదు. సర్లే అని చెప్పి ఇచ్చేద్దామన్నా కొంతమంది తీసేసుకొని ఏం చేస్తారంటే వాడేసుకుంటారు. చాలా కష్టపడి ఉన్నాయి. అరౌండ్ దీని ప్రైస్ నేను మా బ్రదర్ కొన్నప్పుడు 24,000 ఆఫర్లో. అప్పటికే ఇంత 20,000కి దీన్ని పర్చేస్ చేసాం అనమాట. తర్వాత ఎవరైనా సరే కష్టపడి కొంటే ఆ వాల్యూ తెలిసింది కదా. పోతే సో ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసు అనమాట. ఇదే అని కాదు, ఇంతకుముందు మొబైల్స్ కూడా దొరికాయి, ఐఫోన్స్ ట్రయల్ రూమ్లో మర్చిపోయినవి, షోరూమ్స్లో ప్రతిదీ అలానే రిటర్న్ ఇచ్చేసాను అనమాట. దీనికి పర్టికులర్గా వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇవి నార్మల్ ఎయిర్పోర్ట్స్ అనేవి దొరకవు, పోతే ఇంకా వదిలేసుకోవడమే. బట్ దీనికి ఒక యాప్ ఉంటుంది, దీన్ని నావిగేట్ చేయొచ్చు, ట్రాక్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. సో దీంట్లో ఒక చిప్ ఉంటుంది. సో ఆ చిప్తో నావిగేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇవి కూడా ఇన్ కేస్ ఈ బడ్స్ పోయినా కూడా నావిగేట్ చేసి చూపిస్తుంది. దీనికి ఉన్న స్పెషాలిటీ అదనమాట. సో ఇంత కాస్ట్ ఎందుకంటే దీనికి సో ఇలా ఐడెంటిఫై చేసి పోయినా తీసుకోవచ్చు. అండ్ ఈ ఐడితో మళ్ళీ మేము సెర్చ్ చేసి అతనికి కాంటాక్ట్ అయ్యాము. అతనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. పాపం ఆ రోజు దీనికోసం చాలా సెర్చ్ చేశారంట నావిగేట్ చేసుకుంటూ. మేబీ నేను దిగిపోయాక వెతుక్కొని వచ్చాము. నేను అక్కడ అడుగుదామన్నా చాలామంది పడుకొని ఉన్నారు. లేపి ఇది మీద అని అడిగితే ఎవరో ఒకళ్ళు ఒక గ్యాడ్జెట్ ఏదైనా దొరికితే ఎవరు ఫ్రీగా వస్తే ఎవరు కాదనుకుంటా నాదే అని అనేస్తారు కదా. సో ఇన్ కేస్ ఎవరైనా కాంటాక్ట్ అయితే వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పి నా దగ్గర ఉంచాను. సో అతనికి కాంటాక్ట్ అయ్యాం నిన్న. సో కంగారు పడద్దు, నేను విజయవాడలో ఉన్నాను, నేను మీకు కొరియర్ చేసి పంపిస్తాను అంటే. అది ఎట్లా దొరికింది అతని కాంటాక్ట్? అది మన ఫైండ్ మై అని యాప్ ఉంటుంది, అందులో అతను లాస్ట్ అని పెట్టుకున్నాడు. అది లాస్ట్ అని అతను రిక్వెస్ట్ పెట్టుకుంటే అతని నెంబర్ మెన్షన్ చేశాడు అందులో. దాంతో మేము కాంటాక్ట్ అయ్యాము. కాంటాక్ట్ అయ్యి తనకి కాల్ చేసాము ఆ నెంబర్కి. తను హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఎయిర్ ట్యాగ్ లాగా, ఇంకా లైక్ ఎయిర్ ట్యాగ్ లాగా. ఎప్పుడు వస్తారంటే నేను ఇప్పుడప్పుడే వచ్చేది లేదు, మీరు పే చేసుకుంటాండి కనుక నేను కొరియర్ చేస్తాను అని చెప్పేశాను. సో ఇంకోటి ఏంటంటే మేము రిటర్న్ వస్తుంటే నిన్న పాప మా సార్ మొబైల్ క్యాబ్లో మర్చిపోయారు. యాక్చువల్లీ ఏంటంటే మేము అంతా మా మీటింగ్ అంతా అయిపోయింది, రిటర్న్ వచ్చేస్తున్నాం విజయవాడ. వచ్చేస్తుంటే మా సార్ మొబైల్ ఛార్జ్ అయిపోయిందంటే క్యాబ్ మేము బుక్ చేసుకోవాలి. బయటికి హోటల్ బయటికి రాగానే డైరెక్ట్ క్యాబ్స్ ఉన్నాయి. అది కంట్రీ క్లబ్ సోమాజిగూడ దగ్గర. సో రెడీగా ఉన్న క్యాబ్ ఉంది కదా అని చెప్పేసి తనని మాట్లాడాం. సరే ఓకే అని చెప్పి మాట్లాడేసి అంతా మేము మాట్లాడాం. ఎల్బీ నగర్ కన్నా ఎక్కేసుకున్నారు. మేము మా మాటల్లో పడి ఛార్జ్ పెట్టేసాం. దిగంగానే డైరెక్ట్గా విజయవాడ బస్సు దొరికింది. దొరకంగానే ఆ హడావిడిలో మేమంతా ఎక్కేసాం. అతను కూడా మాకు ఇంటిమేట్ చేయలేదు సార్ మీ మొబైల్ అని చెప్పి. మేము అతనికి త్రూ స్కానర్ ద్వారా పే చేస్తాం. పే చేయగానే అందరూ ఎక్కేసాం. మా సార్ వాళ్ళందరూ బెర్త్ ఎక్కేసి పడుకున్నాక నా మొబైల్ ఏదని చేయాలి. అతను ఒక్కసారి చెక్ చేసుకునేసరికి నాకు గుర్తొచ్చే సార్ మీరు ఛార్జ్ పెట్టారు కదా కార్లో అంటే. నేను వెంటనే దిగి వెళ్ళిపోయా ఆత్మని. జస్ట్ ఒక 40 meters ఏమో ఇల్లు ఉంటుంది బస్సు అంటే. వెంటనే బస్సులో నేను బస్సులో ఉండి దిగి వెంటనే పరిగెత్తా కార్ దగ్గరికి. కార్ లేదు. కంటిన్యూస్గా కాల్ చేస్తాను ఉన్నా, కాల్ లిఫ్ట్ చేయలేదు. ఒక్కసారి అంటే కొన్ని అనుకో ర్యాపిడోలో బుక్ చేసుకున్నారా? ర్యాపిడో డైరెక్ట్గా అలా బుక్ చేసుకుని అతని నెంబర్ ఉండేది మాకు. సో దానితో నెంబర్ తీసుకోలేదా, ఫోన్పే ఓన్లీ స్కానర్ ద్వారా పే చేసామన్నమాట. సో అతని అకౌంట్ డీటెయిల్స్ ఏమైతే అక్కడ డిస్ప్లే అవుతున్నాయి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్లో. బట్ ఇన్ కేస్ ట్రై చేస్తే దొరికితే ఓకే. బట్ అలా తప్పు కదా, ఎవరిదైనా పోతే అలా తీసేసుకోవడం. ఎవరైనా కష్టపడే కదా కొనుక్కుండేది. సో ఇన్ కేస్ ఈ వీడియో నాకు రీచ్ అయితే తిరిగి ఇచ్చేసేయండి. లేదనుకుంటే కనుక మనం ఏం చేయలేము. బట్ వాళ్ళైతే ప్రాసెస్ చేస్తున్నారు, కంప్లైంట్ రేస్ చేద్దామని చెప్పి ఆ అకౌంట్ డీటెయిల్స్ మీద. సో అది ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్కి పార్సల్ చేస్తున్నాను. అతనికి కూడా చెప్తున్నాను ఇవాళ పార్సల్ చేస్తామని చెప్పి ఓకే అన్నారు. సో నా దగ్గర ఆల్రెడీ ఛార్జర్ బాక్స్ ఉంది కాబట్టి కొంచెం సేఫ్గా
దీంట్లో ఇదిగో 1 2 దీనికి ఆల్రెడీ ఛార్జ్ ఉంది, ఫుల్ ఛార్జ్ చేశాను బ్రో. జాగ్రత్త ఈసారి ఛార్జ్ పెట్టుకో. అది లూజ్ అయింది క్యాప్ ఇక్కడ ఉంది కదా, అది లూజ్ అయింది. దానికి ఛార్జింగ్ అనేది మెయింటైన్ చేస్తే పోయిన వెంటనే మనకి దీన్ని అలర్ట్, అది మనం సెర్చ్ చేస్తే వెంటనే అలారం మోగిద్ది కదా, దాని ద్వారా మనం ఐడెంటిఫై చేస్తుగా జాగ్రత్తగా పంపిస్తున్నా. ఈసారి జాగ్రత్తగా ఉంచుకో. అందరూ నాలాగా ఉంటారు కదా రిటర్న్ పంపించేవాళ్ళు, అయినా దొరికిపోతాయి అవి. దొరికిపోయినా సరౌండెడ్ ఐఫోన్స్ కి కనెక్ట్ అవ్వవు, కానీ దాని త్రూ ఓనర్ కి లొకేషన్ వెళ్తా ఉంటది. అందరికి ఇవ్వాలనే ఉన్నది కదా, చిన్నపిల్లలు దొరికితే. సో దీన్ని ఇప్పుడు మంచిగా ప్యాక్ చేసేస్తాను. ఇలాంటివి కొంటే ఇదే బాగా, ఇంత కాస్ట్లీ పెట్టుకుంటే ఒక్కసారిగా పోయినాయి అనుకో. ఓకే, ఇంకొకటి ఏంటంటే ప్యాక్ చేస్తాను ఇప్పుడు, దీన్ని మొత్తం సీల్ చేసి కొరియర్ వేసేస్తాము. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే క్యాబ్ డ్రైవర్కి పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్ అనేది నేను ఈ వీడియోలో స్క్రీన్ షాట్ మెన్షన్ చేస్తాను. మీకు ఏదైనా పాసిబుల్ ఉంటుంది, ఆ మొబైల్ మళ్ళీ తీసుకురావచ్చు అనుకుంటే కనుక హెల్ప్ చేయండి. నేను అందులో పెట్టాను అనమాట. అతని పేరు అల్తాఫ్ సయ్యద్ సంథింగ్ ఏదో ఉంది. నేను స్క్రీన్ షాట్ మొత్తం అతని ట్రాన్సాక్షన్ అనేది అక్కడ మెన్షన్ చేస్తాను. అది ఇంకా మీరు ఏమైనా ట్రై చేస్తే కనుక ఒక్కటి హెల్ప్ చేసి పెట్టండి. ఎందుకంటే మొబైల్ అనేది తెచ్చేసుకోకపోతే కాకపోతే ఇంకోటి కొంటే వస్తుంది, దాంట్లో ఉన్న కాంటాక్ట్స్, ఫొటోస్, మెమరీస్ అన్నీ పోతాయి కదా. సో అందుకే అనమాట అడుగుతున్నాను. ఇన్కేస్ పాసిబుల్ ఉంటుంది ఎవరన్నా అని అనుకుంటే కనుక అది కొంచెం ట్రై చేసి మొబైల్ తేడానికి అయితే ట్రై చేయండి తప్పకుండా. అండ్ ఇప్పుడు ఇది అక్కడికి వెళ్ళి కొరియర్ చేస్తాను, అది కూడా వీడియో తీస్తాను అనమాట, చూపిస్తాను. ఓకే, ప్యాకింగ్ అయితే అయిపోయింది కొరియర్. ఇప్పుడు ఆ పర్సన్కి కాల్ చేస్తాను. బ్రో, హలో బ్రో, నేను అదే ఎయిర్పోర్ట్స్ ఇవాళ పంపిస్తాను. ఇప్పుడే కొరియర్ చేస్తున్నాము, రిసీవ్ చేసుకోండి. ఓకేనా, మొత్తం అయిపోయింది. అడ్రస్ సాయి కుమార్, ఒకసారి ఇనీషియల్ మీది దేవండ్ల సాయి కుమార్. ఓకే ఓకే. సో మొత్తం తెలంగాణ టెలిగ్రామ్ నెంబర్. ఇదేంటిది ఇక్కడ మీది స్ట్రీట్ ఒకసారి టెలికామ్ నగర్. ఓకే ఓకే. ఎన్క్లేవ్ ఇది. ఓకే ఓకే రైట్. ఓకే, గచ్చిబౌలి హైదరాబాద్. ఓకే ఓకే రైట్ రైట్. ఓకే బ్రో. ఓకే సార్, అయ్యో మరి ఇప్పుడైతే నేను సెండ్ చేస్తున్నాను, అది ఇక్కడ కొరియర్ చేసి మీకు డీటెయిల్స్ పంపిస్తాను. నేను నీకు చెప్తాను బ్రో అయిపోయాక. ఓకే ఓకే సరే బ్రో, ఉంటా. ఓకే. నేను పర్టికులర్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఏ వస్తువైనా ఎవరైనా చాలా ఇష్టపడి కష్టంతో కొనుక్కుంటారు కదా. సో ఇన్కేస్ ఎవరికైనా దొరికితే వాళ్ళకి తిరిగి ఇవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, పాసిబుల్ ఉంటే ఇచ్చేసేయండి. అలా ఉంచుకోవడం కరెక్ట్ కాదు, అది మంచిది కూడా కాదనమాట. ఓకేనా. సో ఇప్పుడు అది కొరియర్ చేసేస్తాను అనమాట. ఇన్కేస్ ఈ వీడియో చూసిన ఈ పర్సన్కి రీచ్ అయితే కనుక కింద రీచ్ అని ఒక కామెంట్ పెట్టి చాలు నాకు. ఓకేనా, ఎలాగో లింక్ షేర్ చేస్తాను నీకు రీచ్ అయితే కనుక రిసీవ్డ్ అనో లేకపోతే వచ్చింది నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు ఒక కామెంట్ అయితే మెన్షన్ చేయండి అందులో. ఓకేనా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.